100 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం గురించి కూడా మనం తెలుసుకుంటున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే పెద్ద గుట్టకైతే మనం వెళ్తున్నాము. అది చాలా పెద్ద గుడి, అసలు అన్ని దేవుళ్ళు ఉంటారు ఆడ, చాలా బాగుంటది. అరే ఆ గుడి గురించి కొంచెం చెప్పరా. అదే ఆ గుడి పేరు ఏంటంటే శ్రీ రామలింగేశ్వర గుట్ట. అంటే రామలింగేశ్వర గుట్ట అంటే పేరు ఏంటంటే అప్పట్లో పురాణతంలో మన రాముడు ఇక్కడ ఇక్కడ తిరుగుతుండే అన్నట్టు తిరుగుతుండే వాళ్ళ నివాసం అయితే ఉందంట. స్టార్టింగ్ లో ఉండి ఇక్కడ రామలింగేశ్వర గుట్ట అంటే రాముడేమో ఆ లింగేశ్వరిని తయారు చేసి పెట్టినట్టు అక్కడ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇగో పైన నుంచి వర్షం కూడా పడుతుంది, మాకు వర్షం పడుతుంది. యాక్చువల్లీ మంచిగా మాట్లాడదాం అనుకున్నాము, సో వర్షం పడుతుంది, ఆడ దాచుకుంటున్నారు. సో పైనకి వెళ్ళి గుడిలో అసలు దేవుళ్ళని అన్నింటినీ చూపిస్తాము ఒకసారి. ఈ గుడి లొకేషన్ లాస్ట్ లో పెట్టాను. సో గైస్, ఇదే మన జాతర స్పాట్. ఈ రోడ్ మొత్తం జాతర ఉన్నప్పుడు అయితే మొత్తం ఫిల్ అయిపోతుంది ఇక్కడ నుంచి అక్కడి వరకు. సో ఇక్కడ పైన వచ్చి ఇక్కడ నుంచి అయితే గుడి వ్యూ అయితే చూడండి ఒకసారి, మంచిగా ఉంది. ఇంకా ఫుల్ వ్యూ అయితే ఇక్కడ నుంచి కనిపించట్లేదు, ఆ పూలతో మొత్తం నిండిపోతుంది. ఒకసారి పైన కూడా వెళ్తాము, చూపించా. అరే ఇక్కడ గురించి కొన్ని చెప్పరాను. ఇక్కడ జాతర టైంలో మొత్తం ఫుల్ఫిల్ అయ్యి ఇక్కడ ఈ సైడ్ ఏమో కొబ్బరికాయలు, ఇక్కడ సైడ్ లో మొత్తం షాపులు చాలా ఎంజాయ్ఫుల్ గా ఉంటాయి. ఇక్కడ అంతే మిర్చిలు గేమ్లు పెడతారా ఇక్కడ ఉంటాయి, అన్ని స్కామ్ ఉంటాయి. గేమ్లు ఈ రెండో జాతర ముందు అనుకుంటాము, మొత్తం 500 పోయినాయి, మొత్తం బుక్ అయింది. అది కాబట్టి టెక్నిక్ ఉంది, ఏదో పెట్టేస్తారు కానీ మనం అనవసరంగా దాంట్లో అయితే ఎప్పుడైతే గుట్ట పైన ఎక్కుతున్నాము చూడండి, అక్కడ గుడి అయితే కనిపిస్తుంది మన గుట్ట. ఒకసారి ఇక్కడ నుంచి దారి చూడండి. మొత్తం అప్పట్లో ఇక్కడ చాలా మెట్లు ఉంటుండేవి, ఇప్పుడు వర్షం పడి మొత్తం మెట్లన్నీ కొట్టుకో. అరే దారా లోపల చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గుండం అయితే పైన నిండిపోయింది అనుకుంటా. ఇక్కడ నీళ్ళు పోతుంటాయి చూడండి ఒకసారి. గుండం ఒకవేళ గుండం నిండితే ఈ పైన మొత్తం మెట్లన్నీ మొత్తం ఇట్లా నీళ్ళతోని మొత్తం ఒక వాటర్ ఫాల్స్ లెక్క ఇట్లా నీళ్లు పోతుంటాయి. నుంచి కింద దాకా వాటర్ ఉంటాయి మొత్తం. చూడండి ఒకసారి ఇట్లా ఉంది. ఇప్పుడే ఇంత జారుతుందంటే జాతర టైంలో మాత్రం చాలా జారుతా ఉంటది, చాలా మెల్లగా వస్తారు ఇక్కడ నుంచి. ఇగో ఈ గడ్డి చూడండి, అసలు ఇదేంటంటే జాతర టైంలో మొత్తం కట్ చేసేస్తారు, కానీ ఇప్పుడే చూడండి అసలు ఘోరం. దీంట్లో అసలు పాములు ఉన్నాయో సింహాలు ఉన్నాయో అర్థమైతలేదు. సో అరే కెమెరామెన్ జాగ్రత్త నితిన్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొదలు మొత్తం ఎంత డేంజర్ గా సిచ్యువేషన్ అంటే ఎట్లా ఉందంటే చూడండి. అసలు చాలా పొదలు అయినాయి నవీన్, ఇంత ముందు అసలు లేదు, కానీ జాతర టైంలో మొత్తం క్లీన్ చేస్తారు అనుకుంటా. అంటే భయం వేస్తుంది, ఇంత పొదల నుంచి ఇంత పెద్ద ఇంత పొదలు ఇంత చాలా అంటే చాలా ఉంది. ఇదే పైన గుండం నిండింది అనుకుంటా, అసలు మొత్తం నీళ్ళు వస్తున్నాయి చూడండి. అసలు మొత్తం పొద అయిపోయింది, కానీ మొత్తం క్లీన్ చేస్తారు ఇదంతా. జాతర ఉందంటే ఒక 2 వారాల ముందే మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తారు ఇదంతా. అరే గుండంకి వెళ్దాం రా, ఫస్ట్ కాళ్ళు కడుకొని పోతాం. మనం అయితే చాలా పైన వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చాలా దట్టమైన అడవిలో ఇట్లా కనిపిస్తుందంటే చూడు ఒకసారి. అసలు ఇవి పువ్వులు రా, అరే అసలైన మజా అంటే ఇంత కలర్ఫుల్ ఉంది చూడు పువ్వులు. అప్పుడు మనం పువ్వులు అయితే తెచ్చుకునేటోళ్ళం, ఇవే తెంపుకొని ఇట్లా పెట్టేస్తుండే ఇక్కడ. అదే ఇగో దారి కోసం సెట్ చేస్తుండు. అరే మెల్లరే కట్టే తగులుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అయితే ఇట్లా మొత్తం సాఫ్ చేసుకుంటే క్లీన్ చేసుకుంటే వెళ్తున్నాం అన్నట్టు. ఎందుకంటే మా తర్వాత ఎవరైనా భక్తులు వచ్చినా వాళ్ళకు కూడా కొంచెం బాగుండాలి కదరా, అందుకే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం తీసుకుంటా పోతున్నాం. ఇక కూడా కొట్టేసేటట్టు కనబడుతుంది ఫ్రెండ్స్. అదే ఇంత ప్రశాంతమైన ఇట్లా ఇంత గ్రీనరీ కింద నుంచి చెట్ల కింద నుంచి పోతున్నాం అంటే అర్థం చేసుకుంటే ఎంత మంచి లొకేషన్ ఉంటుందంటే ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటాయి అన్నట్టు ఇక్కడ. ఇగో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ అయితే మనం అసలు పెద్ద గుండంకి అయితే వెళ్తున్నాము. అసలు నీళ్ళు మొత్తం ఫుల్ ఉన్నాయి, అసలు చూద్దాం రండి. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాము. జాగ్రత్త ఇక్కడ అదే ఇది చూసుకోండి ఫ్రెండ్స్. మనం అయితే ఇక్కడ గుట్ట కింద గుండం దగ్గర వచ్చేసినాం చూడండి ఇక్కడ. సో ఇదే మన గుండము, ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్తాము. అరే కాళ్ళు కడుక్కొని వెళ్దాం లోపల. ఇగో లోపల చూపెట్టు ఎంత క్లీన్ ఉందో. ఇగో వాటర్ అప్పట్లో ఫ్రెండ్స్ ఇదంతా నిండి ఇట్లా పైనుంచి వెళ్తున్నాయి, ఇప్పుడు కింద నుంచి పెట్టి చాలా క్లీన్ గా ఉన్నాయి వాటర్. గుడిలో అద్భుతమైన లొకేషన్ ఇది. అసలు ఇక్కడ నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 7-8 ఊర్లు అయితే కనిపిస్తాయి చుట్టుముట్టు. అసలు ఈ చెరువులో చాలా తక్కువ నీళ్ళు ఉంది, ఎందుకంటే ఈసారి అంత వర్షాలు ఎక్కువ పడలేదు. కానీ జాతర టైంలో మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఈ శ్రావణ మాసంలో అయినా వర్షం పడుతుందని అందరూ చెప్తున్నారు పెద్దవాళ్ళు. సో కదా వర్షం అయితే గట్టిగా పడి చెరువులు నిండుతాయి. ఈ చెరువు నిండిపోతుంది, ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది ఇది నిండుతుంది, అటు సైడ్ ఒకటి కనిపిస్తుంది అది నిండుతుంది. చాలా గ్రీనరీ కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు.
అసలు జాతర టైంలో అయితే అసలు చాలా బాగుంటుంది. అసలు అందరు వచ్చి విజిట్ చేయాలి. ఇదంతా ఫుల్ ఉంటుంది, చాలా రష్ ఉంటుంది అప్పుడు జాతర టైంలో. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత భక్తులంతా ఇక్కడికి వచ్చి ఉపవాసాలు విడిచి దేవుని దర్శనం తీసుకొని వెళ్ళిపోతారు. అప్పటి నుంచే ఇక్కడ జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది. మేమైతే ఇప్పుడు లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము గర్భగుడిలో. లోపల పూజారి గారు అన్నారు గర్భగుడిలో వచ్చే ముందు పైన షర్ట్ అయితే ఉండొద్దంట. అలా అని షర్ట్ తీసుకొని లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. అసలు ఎంత ప్రశాంతంగా దర్శనం దొరకాలంటే మాకు ఇప్పుడే. జాతర టైంలో మాత్రం చాలా రష్ ఉంటుంది. పూజారి ఇంతసేపు లోపల కూర్చోబెట్టుకొని అయితే పూజలు చేయరు. చాలా ఫాస్ట్గా చేసి తొందరగా పంపించేస్తారు. చూసారు కదా గైస్, ఇదైతే మేము ఇందాక ముందు మా వాళ్ళంతా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం వచ్చి బయటికి వచ్చినాము. ఇక్కడ అసలు జాతర స్టార్ట్ అయినప్పుడు మాత్రం దర్శనం దొరకాలంటే చాలా కష్టం ఉంటుంది. పొద్దున వచ్చినోడు కనీసం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అవుతుంది. అంత జనాలు అయితే ఉంటారు ఇక్కడ. అసలు మేమైతే వచ్చినప్పుడు నేను 1 డే ముందే వస్తుండే, జాతర ముందే వచ్చి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే వచ్చి జాతరకు వచ్చి టైం పాస్ చేస్తుండే మేము. అసలు అప్పుడు దర్శనం దొరకాలంటే అది వేరే అనిపిస్తుండే. అసలు అందుకే ముందు వస్తుంటే మనం, ఎందుకంటే 1 డే ముంగట వస్తే మనకు జాతరకి ఎంజాయ్ ఉంటుండే. మాది సేమ్ అదే. ఇప్పుడు చూడండి ఇంత ఫ్రీగా మాత్రం ఇప్పుడే చూస్తున్నాం, కానీ జాతర టైంలో మాత్రం ఇంత ఫ్రీగా మేము అసలు చూడము. చాలా రష్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఇదే ఇప్పుడు గైస్ ఇక్కడ రమేశం గుట్టలో అసలు వాటర్ ఫాల్స్ ఉంది. అది అయితే ఎక్స్ట్రాడినరీ. ఒకసారి చూడండి వెనుక మొత్తం వాటర్ ఫాల్స్. అసలు అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాము, ఎందుకంటే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ చూస్తాము, ఇక్కడ మన దగ్గర లేదు. ఇప్పుడు చిన్న వాటర్ ఫాల్సే. ఇక్కడ పైన గుండం ఉంటుంది, ఆ గుండం నుంచి ఎక్స్ట్రా వాటర్ వస్తే ఇట్లా కింద వాటర్ ఫాల్స్ లెక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదే సో మంచిగా చిల్లిగా ఎంజాయ్ చేసి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాం మేమైతే. సో వాటర్ ఫాల్స్ లా 2-3 ఫోటోలు తీసుకొని హ్యాపీగా వెళ్తాము. రమేశం గుట్ట వాటర్ ఫాల్స్. ఇక్కడ అప్పట్లో జాతర అనేది లేకుంటుండే. అయితే ఇప్పుడు 1915 నుంచి జాతర అనేది ఇక్కడ మొదలైంది. అప్పటి నుంచి జాతర అనేది జరుపుతుంటారు, పూజలు అనేది జరుపుతుంటారు. 1915 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ గా జాతర అయితే జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి జాతర ఫేమస్ చేస్తున్నారు చాలా బాగా. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ చుట్టాలు కూడా చాలా దూరం నుంచి వస్తుంటారు ప్రజలు ఇక్కడ మొక్కడానికి దేవునికి. ఇక్కడ ఎందుకంటే ఇది స్పెషల్. ఇక్కడ రామ్ పుట్టించిన లింగం అంటే చాలా స్పెషల్ అయినట్టు అన్నట్టు. ఇక్కడ అప్పట్లో ఇది గుడి కొత్తగా నిర్మించారు. అప్పట్లో గుడి ఇట్లా లేకుండే. అయితే అప్పట్లో నిర్మించినప్పుడు 3 days పాము వచ్చి ఇక్కడ కూర్చుంది. అయితే 3 days వాళ్ళకు అయితే వర్క్ చేయడానికి వీలు లేకుండా చేసింది అన్నట్టు. ఇక్కడ అంత మహిమగల గుడి. 3 రోజులు పాము శివలింగం దగ్గర పాము వచ్చి నిలబడ్డది. ఇక్కడ చాలా మంది పూజారీలు అసలు 3 రోజులు వర్క్ అయితే మొత్తం ఆపేసారు. అసలు అంత అద్భుతమైన గుడిని మనం దర్శనం చేసుకుంటున్నాము. సో తప్పకుండా మీరందరూ చూసేవాళ్ళు ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఇది ఏంటంటే సెప్టెంబర్ 1st వీక్ లో జరుగుతుంది. మేబీ 4-5 డేట్ ఉంటుంది. సెప్టెంబర్ 1st వీక్ నుంచి ఇక్కడ జాతర అయితే స్టార్ట్ అవుతుంది. కానీ మెయిన్ ఏంటంటే 4-5కి మెయిన్ జాతర ఉంటుంది. మేమే కాదు, మీరు కూడా వచ్చి భగవంతుని దర్శనం చేసుకోండి. మంచిగా బాగుంటది. ఎంజాయ్ చేసి వెళ్ళండి. మీ ఫ్యామిలీతో వచ్చి దర్శనం తీసుకొని వెళ్ళండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన గుడి దర్శనం అందరు చేసుకోవాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. గుడి లొకేషన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ పిట్లం మండల్ రమేష్ గుట్ట.